గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. బుల్చిన డీటెయిల్స్ చూస్తే వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అప్పకపల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లలో భాగంగా 72,045 ఇళ్లు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఇళ్లు లేని నిరుపేదలకు స్వంతంగా ఇళ్లు కట్టుకునే అవకాశం కల్పించారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు పూర్తి సబ్సిడీతో ఇస్తున్నారు. ఇళ్లు బేస్మెంట్ లేవగానే ₹1,00,000 ఖాతాలో జమ చేయనుంది ప్రభుత్వం. ఇక మధ్యాహ్నం 12 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం పోలేపల్లి గ్రామానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. పోలేపల్లిలో రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత నారాయణపేట మండలం అప్పక్పల్లి చేరుకుంటారు. అక్కడ జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను ప్రారంభిస్తారు. రాష్ట్రంలోనే మొదటిసారి బీపీసీఎల్ కంపెనీ సహకారంతో మహిళలచే నడిపే పెట్రోల్ బంక్ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం అప్పక్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు గురుకుల హాస్టల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రామ్. గుడ్ మార్నింగ్ సువర్ణ. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు వికారాబాద్ జిల్లాలోను నారాయణపేట జిల్లాలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఈ 2 జిల్లాలు కూడా పర్యటించి అక్కడ జరిగే సభలో కూడా పాల్గొంటారు. సో ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా జిల్లాకు చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అదేవిధంగా మండలి చీఫ్ విప్ పట్ట మహేందర్తో పాటు ఆ 2 జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా సంబంధిత ఎమ్మెల్సీలు కూడా పాల్గొంటారు. అయితే ముఖ్యంగా ఈ 2 జిల్లాలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈ రోజు ముఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారైంది. మధ్యాహ్నం 12 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలంలో ఏర్పాటు చేసిన పోలేపల్లి గ్రామాలకు చేరుకొని అక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం జరిగే పూజా కార్యక్రమం పాల్గొంటారు. ఆ తర్వాత నారాయణపేట మండలం అప్పక్పల్లిలో చేరుకొని అక్కడి మహిళా సమాఖ్య జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను ప్రారంభిస్తారు. బీపీసీఎల్ కంపెనీ సహకారంతో పూర్తిగా మహిళలతో నడిపే పెట్రోల్ బంక్ ఇదని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. రాష్ట్రంలో మొదటిసారి ఈ తరహా బంక్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇలా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. తర్వాత నారాయణపేట జిల్లాకు సంబంధించి అప్పక్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మెడికల్ కాలేజ్ అకాడమిక్ బ్లాక్తో పాటు ఇతర భవన నిర్మాణం కూడా శంకుస్థాపన చేస్తారు. అనంతరం గురుకుల హాస్టల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని తిరిగి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకుంటారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్.